ఇది ఇచ్ఛాపురం రైల్వే గేటు. ఇది కేవలం ఒక గేట్ కాదు, ప్రజల జీవనానికి అడ్డుకట్ట. ప్రతిరోజు, ప్రతి గంట ఇక్కడ సమయం ఆగిపోతుంది. బైకు మీద పిల్లాడిని స్కూలుకు తీసుకువెళుతున్న తల్లి, ఆఫీసుకు ఆలస్యమవుతున్న ఉద్యోగి, బతకాలని ఆశతో అంబులెన్స్లో ఉన్న రోగి అందరూ ఒకేచోట నిలిచిపోతున్నారు. గేటు పడింది అంటే జీవితాలే ఆగిపోతున్నాయి. ఏళ్లుగా ఒకటే మాట వింటున్నాం, ఫ్లైఓవర్ వస్తుంది. కాని కాలం మారింది, ప్రభుత్వాలు మారాయి, ప్రజల సమస్య మాత్రం మారలేదు. ఎన్ని హామీలు, ఎన్ని దరఖాస్తులు, ఎన్ని విజ్ఞప్తులు! ఇచ్ఛాపురం ప్రజల ఓపికను ఇంకెంత పరీక్షిస్తారు? ఇది అభివృద్ధి ప్రశ్న కాదు, ఇది మనుషుల బాధ. ఇది రాజకీయ విషయం కాదు, ఇది ప్రజల జీవితం. ఇకనైనా ఎవరో వినాలి, ఇకనైనా స్పందించాలి. ఇచ్ఛాపురం రైల్వే గేటు దగ్గర ఈ ఎదురుచూపులకు ఎప్పుడొస్తుంది ముగింపు?